తెలంగాణ సైబరాబాద్ సిపి గౌరవనీయులైన శ్రీ సజ్జనారాయణ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నా అన్వేషణ అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క యువత యువకుడు ప్రతి ఒక్కరూ చెడి దావలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి యాప్స్ అంటూ ఇతరుల జూదాలతో ఇతరుల గేములతో ఎంతో నాశనానికి ప్రతి యువత గ్రహించాలి. తప్పు దావలో నడవద్దు. కుటుంబంలో కుటుంబ సభ్యుడు తప్పు దావలో నడిస్తే ఆ వ్యక్తి చేసినటువంటి తప్పు కుటుంబాన్ని అంటే చాలా బానిసత్వానికి గురి చేయడం జరుగుతుంది. మద్యం సేవించుట, స్మోక్, గుట్కా ఇటువంటి ఆరోగ్యానికి ఒక మనిషి ఆరోగ్యానికి ఎంత నాశనమో, ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు దావలో నడవడం కుటుంబానికే చాలా అంటే చాలా దారుణం, హానికరం జరుగుతుంది. కుటుంబానికే బానిస సంఖ్యలతో బంధించబడుతుంది. కుటుంబం మంచిగా ఉండాలి అంటే మన నడవడుకు మన తల్లి తండ్రులు, అక్క చెల్లి, అన్న తమ్ముళ్ళు, భార్య భర్తలు, మన పిల్లలకు సైతం సంతోషంగా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పెట్టినంత బువ్వ తినాలి అనుకుంటే మనం నడిచే నడవడిక చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన కుటుంబ సభ్యులకి యువకులకి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలను గౌరవిస్తూ గొప్ప గొప్ప మహనీయులను, గొప్ప గొప్ప పోలీసు వ్యవస్థలను, పోలీసు రంగాలను, గౌరవనీయులైన శ్రీ సత్యనారాయణ గారి మాటలను, వాక్యాలను, నా ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అన్నగారు వాక్యాలను, మీ దుర్గాప్రసాద్ తమ్ముడు, ఒక అన్న, ఒక శ్రేయోభిలాషి, మీ స్నేహితుడు, మీ ఫ్రెండ్, మీ ఇంట్లో ఒక బిడ్డ కింద ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా విని తప్పు దావలో నడవడం మానేసి మన కుటుంబం కోసం, మన ప్రాణాల కోసం, మన కుటుంబ సభ్యులు మంచి చెడుల కోసం మనం ఇవన్నిటిని ఖండించి ఇటువంటి ఇకపై ఎవరు చేసి ఆడిస్తున్నా వాళ్ళందరినీ ఖండించి కట్టిడిద్దామని మనం ఒక యూనిట్తో ఒక కమ్యూనిటీగా మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ వ్యవస్థకు, గవర్నమెంట్ రంగాలకు శ్రీ గౌరవనీయులైన సజ్జనారాయణ గారికి, నా అన్వేషణ అన్నగారికి మంచి చట్టాలను తీసుకొచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ వ్యవస్థకు, అలాగే మీ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఇవన్నిటినీ ఖండించి కట్టడించి ఇవన్నీ చెత్తకుండలో పడేద్దాం. వీటి వల్ల చాలా అంటే చాలా నాశనం అవుతుంది. మన కుటుంబమే కాదు, మన గల్లీనే కాదు, మన మండలం, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల ప్రతి ఒక్క ప్రాణం మీదకి రావడం జరుగుతుంది. ఇవి ఎప్పుడైతే మనం ఆపుకుంటామో, ఇవి ఎప్పుడైతే మనం నిర్మూలిస్తామో, వీటిని ఎప్పుడైతే దూరంగా పెడతామో అప్పుడే మన కుటుంబ సభ్యులు, మన కుటుంబం, మన రాష్ట్రం, మన గవర్నమెంట్, మన వ్యవస్థ, సొసైటీ, సమాజం, ప్రపంచం ప్రతి ఒక్కటి బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ మెరుగులోకి వస్తారని కోరుకుంటూ వీటి వల్ల చాలా అంటే చాలా దారుణాలకి తెగబడడం జరుగుతుంది. యువత మత్తు తీసుకుంటూ, డ్రగ్స్ తీసుకుంటూ, గంజా తీసుకుంటూ అనేక రకాల తావల పోతూ చెడు బుద్ధులు, తప్పుడు దావలను తొక్కుతూ ప్రతి ఒక్క సమాజాన్ని సర్వనాశనం చేసే దిశగా వీళ్ళ అడుగులు ఉంటాయని, ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని శ్రీ గౌరవనీయులైన సజ్జనారాయణ గారికి, గొప్ప గొప్ప గవర్నమెంట్ సంఘాలకు, నా అన్వేషణ అన్నగారికి మేము కృతజ్ఞతలు సమర్పించుకుంటూ చట్టాలను తీసుకురావాలి, ఇంటిని నిర్మూలించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై సొసైటీ, జై ప్రజాస్వామ్యం, జై యువత రంగం. ప్రతి ఒక్కరూ కూడా మంచి అడుగులు వేసుకుంటూ యువత ఖరాబ్ అవ్వకుండా, యువత పాడైపోకుండా, ఒక చిన్నపాటి తప్పుకి మహిళలు దేశంలో, రాష్ట్రంలో, మన గ్రామాల్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు యువతలు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. వీళ్ళు తీసుకున్నటువంటి మత్తు పదార్థాల వల్ల, వీళ్ళు చేసే చిల్లర పనులకు, వీళ్ళు చేసే నడక ఎలా ఉంటుందంటే ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసే దిశగా ఉంటుంది. ఇవన్నిటిని నిర్మూలించినప్పుడే మన దేశంలో మన యువత, మన ఆడబిడ్డలు మన ప్రాణాలను కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతామని ప్రతి ఒక్క గవర్నమెంట్కు, డిపార్ట్మెంట్లకు, గొప్ప రాజ్యసభలలో, లోకసభలలో చట్టాలను, గొప్ప మెరుగైన చట్టాలను తీసుకొచ్చి ఇవన్నిటిని పులి స్టాప్ పెట్టి ఇవన్నిటిని తొలగించి ఇవన్నిటికీ
విముక్తి కల్పించాలని, ప్రతి ఒక్క సామాన్యుడికి గొప్ప జీవితాన్ని అందించే దిశగా ప్రతి ఒక్క చట్టాలను రంగంలోకి తీసుకురావాలని కోరుకుంటూ, గౌరవనీయులైన శ్రీ సత్యనారాయణ గారికి, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గారికి